ఏదైతే డప్పు కళాకారుల సంఘాలు ఉన్నాయో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరిగింది. అలాగే ఆ రాష్ట్ర నాయకులు కూడా, రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో జోజు గారు కానీ అలాగే రాజారావు గారు కానీ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారు కార్యక్రమాన్ని సారథ్యం వహిస్తున్నారు, అధ్యక్షం వహిస్తున్నారు. అలాగే మన యొక్క ఆర్డి విల్సన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే అనేక మంది డప్పు కళాకారులు అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తప్పనిసరిగా రాబో కాలంలో ఏదైతే ఆది మానవుడికి సారథ్యం వహించి నాగరికతకి ముందు దిక్సూచి చూపించిన ఆ డప్పు ఏదైతుందో డప్పుకి కావలసిన ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని వాయిద్యాల కల్లా ఈ నాయకుడు ఎవరైనా ఉంటే అది డప్పు అనే విషయాన్ని తప్పనిసరిగా ఈ సమాజం గుర్తించాలి. అనేక రకాల వాయిద్యాల వెనక ఏదైతే సంగీతం ఉందో ఆ సంగీతాన్ని కూడా తొలి స్వరాన్ని డప్పు ద్వారానే వచ్చిందనే విషయం కూడా ఈ యొక్క సమాజం తెలుసుకునే విధంగా, కేవలం ఇదేదో ఒక కులానికి ఆపాదిస్తూ కేవలం మాదిగలు వాయించే వాయిద్యంగా దండోరా అంటే కేవలం వాళ్ళ కులానికి సంబంధించింది, ఆ విధంగా వాళ్లలో అణగారి అంటరానితనాన్ని పెంచడానికి ఇదొక ఆలంబనగా ఉంది. వాళ్ళు చర్మం ఏదైతే ఉందో ఆ యొక్క జంతు చర్మంతో వాయించే డప్పు కాబట్టి వాళ్ళని వివక్షత చూపించడం, అంటరానితనంగా ఉంచడం ఏదైతుందో ఇది నిజంగానే గౌరవమైన విషయం. తప్పనిసరిగా ఆ వివక్షత దూరం చేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక రకాల హక్కులు కల్పించడం జరిగింది. ఆ హక్కులు కాపాడుతూ వాళ్ళకి సరైన గుర్తింపు, గౌరవం ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాబో కాలంలో పెద్ద ఎత్తున డప్పు కళాకారులతో ఒక గొప్ప బహిరంగ సభ, 5,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక భారీ బహిరంగ సభ చేయాలని, ఆ సభకి నేతృత్వం వహించడం కోసం ఈ కార్యక్రమం రావటం, అలాగే వీళ్ళు దీర్ఘకాలికంగా అనుభవిస్తున్న అనేక రకాల సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఆదరణ కలిగించే విధంగా, వాయిద్యాలు వాళ్ళకి అందించే విధంగా, వాళ్ళ పెన్షన్లు ఏవైతున్నా వాటిని పెంచే విధంగా, వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా, అలాగే పంచాయతీ రాజ్లో ఉండే ఏవైతే జీవో ద్వారా ఈ యొక్క చాటింపు కార్యక్రమానికి తప్పనిసరిగా ఒక వ్యక్తిని నియమించే విధంగా, ఆ విధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో వీళ్ళు భాగస్వాములు చేసే విధంగా, అలాగే ఏవైతే దేవాలయ వ్యవస్థలో కూడా వీళ్ళ యొక్క స్థానం ఉంది, ఆ విధంగా ఆ వ్యవస్థలో కూడా స్థానం కల్పించే విధంగా, మిగతా అనేక రకాల విషయాలు వాళ్ళ నుంచి తెలుసుకొని వాటిని కూడా పరిష్కరించడానికి చిత్తశుద్ధిగా కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేసుకుంటాం. ఆ విధంగా డప్పు కళాకారుల యొక్క అన్ని రకాల సమస్యలు పరిష్కరించి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే రాష్ట్రంలో నిన్న మనందరికీ ఒక ఆనందకరమైన వార్త, అందరం కూడా చాలా ఆనందించాల్సిన సందర్భం. ఏ ఆలోచన కోసం అంటే రాష్ట్రం ఏర్పడింది కానీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కళ సాఫల్యం కాలేదు. ఆయన ఆ రోజు చెన్నపట్న సహిత ఆంధ్ర ప్రాంతం కోసం తెలుగు వాళ్ళకి కావాలని కోరుకున్నాడు. కానీ ఆ రాజధాని మన రాలేదు. కర్నూలు రాజధాని చేసుకున్నాం. అది కూడా కేవలం 3 సంవత్సరాల మేరకు రాజధాని ఉండి తర్వాత హైదరాబాద్ మన ఉమ్మడి రాజధానిగా తీసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం మధ్యలో ఉండే అనేక వైషమ్యాలు, అనేక రకాలుగా మనసులు కలని పరిస్థితి, ఎప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమం రావటం, చివరికి హైదరాబాద్ రాజధానిగా కోల్పోవటం, చివరికి జూన్ 2, 2014న మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రావటం, ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య ప్రారంభమైంది, మన రాజధాని అంశం. చివరికి అందరూ కలిసి అందరూ అంగీకారంతో అమరావతిని మనం ఎంచుకున్న తర్వాత అమరావతిని అన్ని రకాల పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానాన్ని అంగీకరించి అమరావతి మన రాజధాని అనుకున్నాం. ప్రజల రాజధాని, భవ్య రాజధాని, ప్రపంచంలో ఉండే అన్ని రాజధానికి ధీటుగా కట్టాలి అని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలవటం, ఆ విధంగా ప్రస్థానం ప్రారంభమైంది. కానీ అనేక రకాల ఆటంకాలు 2014నే కేంద్ర ప్రభుత్వం మొదటి ఏదైతే ఈ యొక్క రాజధానికి డెవలప్ చేయడానికి ఇనిషియల్గా ఇక్కడ క్లియరింగ్ చేసి అనేక రకాల విషయాలు ఇవ్వడం కోసం 1,500 కోట్ల రూపాయలు MOU చేసుకొని రాష్ట్రంలో ఈ యొక్క రాజధాని నిర్మాణానికి ఆ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో శ్రీకారం పట్టిందనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. తర్వాత 2015 అక్టోబర్ 22న మన యొక్క మొదటిసారి ఈ యొక్క రాజధాని యొక్క శంకుస్థాపన కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉద్దండురాయి పాలనలో ఆ రోజు శంకుస్థాపన జరగటం, శంకుస్థాపనతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క రాజధాని భవ్య రాజధానిగా నిర్మాణం కావాలనే ఆకాంక్ష. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం అప్పుడే సుమారు 2,500 కోట్ల రూపాయలు రాజధానికి సంబంధించిన మిగతా అనేక రకాల విషయాలకి ఇచ్చే విధంగా ముందుకెళ్ళటం, తర్వాత 2017లో రాజధానికి మకుటాయమానంగా ఉండే విధంగా
ఎయిమ్స్ హాస్పిటల్ రావటం, సుమారు 12,000 కోట్ల రూపాయలతో అనేక రకాల సదుపాయాలు కల్పించి కేవలం రాజధాని అని కాదు, రాజధాని పరివాహక ప్రాంతాలన్నిటికీ మంచి జరిగే విధంగా ఒక ప్రయత్నం. అలాగే ఆ అమరావతిని ఆనుకున్న ఏవైతే ముఖ్య నగరాలు ఉన్నాయో, విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, కంచికిచల్ల, విజయవాడ, గుంటూరు సంబంధించిన రహదారులన్నింటినీ కూడా జాతీయ రహదారులుగా గుర్తింపించి సుమారు కనెక్టివిటీ పెంచడం, అలాగే దీంతో పాటు ఏదైతే మన విజయవాడ ఎయిర్పోర్ట్ని అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అక్కడి నుంచి ఏదైతే గన్నవరం నుంచి అమరావతి వరకు ఉండే రోడ్లని ఎక్కడైతే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ వేయటం కానీ, కనకదుర్గ ఫ్లైఓవర్ వేయటంలో కూడా కేంద్రం చొరవ చూపించడం జరిగింది. ఆ విధంగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంచే ఈ యొక్క ఫ్లైఓవర్స్ యొక్క నిర్మాణం కూడా పూర్తయింది. తర్వాత హడ్కో, అలాగే వరల్డ్ బ్యాంక్, అలాగే ఏడిబి బ్యాంకుల ద్వారా సుమారు 27,000 కోట్ల రూపాయలు ఈరోజు రాజధానికి నిధులు రావటం జరిగింది. దానికి గ్యారంటార్గా కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయం కూడా తప్పనిసరిగా గుర్తించాలి. ఆ విధంగా వెళ్ళటం, అలాగే సింగపూర్తో ఒక కాన్స్టోరియంతో అగ్రిమెంట్ చేయటం, జపాన్తో అగ్రిమెంట్ చేయటం, వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉంది. ఆ విధంగా ముందుకెళ్తున్న సందర్భంలో రాజధాని సంబంధించిన అంశాన్ని ఆ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం మారటం, 5 సంవత్సరాల పాటు రాజధాని నిర్వీర్యం చేయాలి అని చెప్పి ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరగటం, 3 రాజధానుల నిర్మాణం చేయాలంటాం, మొత్తం అక్కడుండే అభివృద్ధి అంతా అటకెక్కటం, అక్కడుండే సిమెంట్ కానీ, ఇసుక కానీ, పిక్క కానీ, అలాగే ఐరన్ కానీ దోచుకుపోయిన తీరు, మళ్ళీ అరాచకం, మొత్తం వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిన తర్వాత తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే భవ్య అమరావతి రాజధాని ముందుకు తీసుకెళ్లే విధంగా సుమారు 11,839 కోట్ల రూపాయలు దానికి ఇవ్వటం, ఆ విధంగా ప్రారంభమైంది ప్రస్తావన. 2024లో అనేక రకాలుగా బడ్జెట్ శాంక్షన్ చేసి ముందుకెళ్ళటం, సుమారు 15,000 కోట్ల రూపాయలు ఒక స్పెషల్ ఫైనాన్షియల్ గ్రాంట్ ఇవ్వటం, తర్వాత 2025లో సుమారు 43,000 కోట్లు అనేక రకాల ఏజెన్సీస్ ద్వారా అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ చేసే విధంగా, తర్వాత డైరెక్ట్గా సెక్రటేరియట్ మిగతా బిల్డింగ్స్ అయితే సెంట్రల్ ఫండ్స్ 2,700 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా అమరావతి సంబంధించిన అనేక రకాల మౌలిక సదుపాయాల కల్పనకి ఇప్పటికే అనేక ఏజెన్సీస్ ద్వారా నేరుగా కేంద్రం ద్వారా 1,00,000 కోట్ల పైగా ఇవ్వటం జరిగిందనే వాస్తవం మనం తప్పనిసరిగా గుర్తించాలి. దీంతో పాటు నిన్న ఏదైతే మన రాజ్యసభలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజ్ బిల్ సంబంధించిన అమెండ్మెంట్ క్లాజ్ 2 ఏదైతుందో దాన్ని ఆ సెక్షన్ 5లో మార్చడం ద్వారా మనకి రాజధానికి ఒక లీగల్ శాంటిటీ రావటం, చట్టబద్ధత రావటం ఏదైతుందో, దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత ఇవ్వటం ఏదైతుందో నిజంగానే అతి గొప్ప అంశం. ఆ విధంగా ఈ యొక్క చట్టబద్ధత రావటంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోషించిన పాత్ర, అమిత్ షా గారు పోషించిన పాత్ర తప్పనిసరిగా ఈ సందర్భంగా వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రానికి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ఒక అద్భుతమైన ప్రపంచానికి స్థాయి కలిగిన రాజధాని నిర్మాణం చేయడంలో మన గౌరవ ప్రధానమంత్రి చేసిన చొరవ, అలాగే ఈ యొక్క కష్టకాలంలో నిలబడి 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో అమరావతి రైతులు అండా దండగా నిలబడిన మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అనే ప్రజలకు తెలిసే విధంగా మనందరం ఏదైతే కోల్పోయామో, పొట్టి శ్రీరాములు గారి ఆశయం ఏదైతుందో ఒక భవ్య రాజధాని ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర నిర్మాణం జరగాలని చెప్పి దానిని సాకారం చేసే విధంగా ఇవాళ మనకి పొట్టి శ్రీరాములు గారి యొక్క 58 అడుగుల విగ్రహంతో పాటు ఆయన కలగన్న భవ్య రాజధాని పూర్తి స్థాయిలో ఏ ఆటంకం లేకుండా ముందుకు వెళ్లే విధంగా ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా కేంద్రం చట్టబద్ధత ఇవ్వటం ఏదైతే ఉందో నిజంగానే చాలా గొప్ప పరిణామంగా మేము భావిస్తూ ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున తెలుపుకుంటూ, లోక్సభ, రాజ్యసభ ఆ యొక్క డిస్కషన్లో పాల్గొన్న అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇంకొక శుభవార్త, ముఖ్యంగా చాలా ఉత్తరాంధ్ర కళ మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా విభజన చట్టంలో కూడా ఒక పరిశీలించాల్సిన అంశంగా పెట్టడం జరిగింది. కానీ కేంద్రం ఆ రోజు చొరవ చూపించి నరేంద్ర మోడీ గారి పరిశీలన అంశాన్ని ప్రత్యక్షంగా పూర్తి స్థాయిలో చేయాలి అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన రైల్వే జోన్ విశాఖపట్నం సౌత్ కోస్టల్ రైల్వే జోన్ని డిక్లేర్ చేయడం ఏదైతే ఉందో అది కూడా చారిత్రాత్మకం.
కష్ట సాధ్యమైంది మిషన్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి రావటం, అది కూడా దేశంలో మొదటి రైల్వే జోన్ క్యాటరింగ్ టు ఏ స్టేట్ ఆఫ్ స్టేట్, ఒక స్టేట్కి సంబంధించిన కౌంటర్స్ అంటే వాటి యొక్క సరిహద్దుల ప్రాంతంలో ఆ విధంగా రావటం, ఆ విధంగా సౌత్ కోస్టల్ రైల్వేస్ వచ్చింది. దానికి మన యొక్క గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్స్తో, గుంతకల్ డివిజన్స్తో, ఈ యొక్క 4 డివిజన్స్తో ఈ యొక్క రైల్వే జోన్ రావటం, దాన్ని కూడా హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, ఏ కళ అయితే ఉందో అనేక మంది పోరాటాల కారణంగా అది సాధ్యమైందో, అది సాధ్యం చేయించిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. సౌత్ కోస్టల్ రైల్వేస్ వచ్చింది, దాని తర్వాత భూమి సేకరణ జరిగింది, శరవేగంగా భూములు దాని యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే జిఎం ర్యాంక్ ఆఫీసర్తో పాటు అనేక రకాల ఆఫీసర్స్ పెట్టడం, తాత్కాలికంగా దాని పనులు ప్రారంభించడం కూడా ఒక రెంటెడ్ బిల్డింగ్లో ప్రారంభించారు. ఆ విధంగా పూర్తి స్థాయిగా దానికి సంబంధించిన జోన్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో అనేక రకాల వివాదాలు ఎంతవరకు ఇస్తారు ఏమిటని ఇవాళ నిజంగానే మనందరికీ కూడా ఆనందించాల్సిన సమయం వచ్చింది. ఇచ్చాపురం దగ్గర నుంచి పలాస, అలాగే శ్రీకాకుళం రోడ్, అలాగే విజయనగరం, అలాగే మన కొత్త వలస, అవన్నీ కూడా విశాఖపట్నం సంబంధించిన జోన్లో, విశాఖపట్నం డివిజన్లో రావటం కారణంగా మన యొక్క జోన్ ఏదైతే ఉందో పరిపూర్ణంగా కయింది. మొత్తం విశాఖపట్నానికి సంబంధించిన ఏదైతే 3 జిల్లాలకు సంబంధించి అన్ని రైల్వే స్టేషన్స్ రావటం ఏదైతే ఉందో నిజంగానే గొప్ప విషయం. ఏదైతే కిరండల్ లైన్లో కొన్ని స్టేషన్స్ పోవటం తప్ప ముఖ్యంగా మొత్తం అన్ని స్టేషన్స్ ఏవైతే కోరుకున్నాం, ఇంటర్ లాకింగ్ జంక్షన్స్ అంటారు, ఇంటర్ జోన్ జంక్షన్స్ అంటారు, ఆ విధంగా రైల్వేస్లో ఆ విధంగా నిర్ధారణ చేసి ఆ విధంగా మన యొక్క ప్రత్యేక రైల్వే జోన్ సంబంధించి అన్ని ప్రాంతాలు రావటం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి లోనయ్యారు. అంటే వై నాట్ 175 అనుకున్న వ్యక్తికి 11 వచ్చేసరికి ఆ విధమైన ఒక అభిప్రాయం ఆయన కలిగింది. ఆ విధంగా ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన యొక్క అనేక రకాలుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం కారణంగా సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రావటం, అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ సర్వేగంగా వెళ్ళటం, దాని తర్వాత చట్టబద్ధత రావటం, ఇవన్నీ కూడా ఆయనకి పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేశాయి. ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ పరాకాష్టే మావిగనని ఒక ఆలోచన బయటకు వచ్చిందని మా అభిప్రాయం. అయితే అనేక రకాల వినికిడుల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఆయన దాన్ని మా జగన్ అని చెప్పి పెడితే బాగుంటుంది అనుకున్నాడు. ఆ జే కోసం ఎతకడం జరిగింది. జగ్గయ్యపేట తీసుకొద్దాం అనుకున్నాడు, కానీ చాలా దూరం దీన్ని కలపడానికి కష్టమని చివరికి మావిగన్ అని చెప్పాడని చెప్పి ఆ విధంగా ఏదైతే శృతి మించి ఆలోచన చేసి ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడానికి ఇది పరాకాష్ట. ఆ విధంగా అక్కర్లేని అనవసరమైన మాటలు మాట్లాడటం కాకుండా ఆయన 2014లో అసెంబ్లీలో ఏ ప్రసంగం అయితే చేశారో ఆ ప్రసంగానికి నేను కట్టుబడి ఉంటున్నాను, ఏదైతే భవ్య రాజధాని అమరావతి నిర్మాణంలో అక్కడ రైతుల కష్టాలు తీర్చడానికి ఆలోచన చేస్తాను, అక్కడ నిర్మాణంలో సహకారం చేస్తానంటే తప్పనిసరిగా ఆయన పరపతి పెరిగేది, ప్రజల యొక్క దృష్టిలో కూడా ఆయన గౌరవం దక్కేది. కానీ ఒక దుష్ట ఆలోచన కలిగిన నాయకుడు, ఆ యొక్క పార్టీ సంబంధించిన ఆలోచనలు దీనికన్నా గొప్పగా ఉంటాయని మేము అనుకుంటున్నాం.